మొట్టమొదటిసారిగా స్వామివారి పాదాలు తాకినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి ఉంటుంది. మనం అది మాటల్లో చెప్పలేము. స్వామివారి యొక్క వైభవము ఉన్నట్టుండి ఒళ్ళు పొడుస్తుంది ఆ సమయంలో. మనకంతా కూడా పెద్దవాళ్ళు పక్క నుండి చెవిలో నారాయణ అష్టాక్షరి మంత్రాలు, విశేషమైన మంత్రోపదేశాలు చేస్తూ అవన్నీ చెప్పుకుంటూ స్వామివారి పాదసేవ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్వామివారి దగ్గర భయం పోయి ఒక తండ్రికి తాతతో మెలిగినట్లుగా ఆ చనువు ఏర్పడుతుంది స్వామివారితో. ప్రతినిత్యం ఒక పసిబిడ్డకి తల్లి ఏ విధంగా అయితే సేవలు అందిస్తుందో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి స్వామివారిని మేల్కొల్పడం, స్వామివారికి పసిబిడ్డకి సేవలు అందించినట్టు స్నానం ఆచరింపచేయడం, పాలు నైవేద్యంగా సమర్పించడం, తర్వాత అన్నం నైవేద్యంగా సమర్పించడం, స్వామివారికి అలంకరణ చేయడము, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్దవాళ్ళ ద్వారా చూసి మెల్లమెల్లగా మనము చేస్తూ ఉంటే భయం పోయి స్వామివారి యొక్క మన కుటుంబ సభ్యుల్లాగా అయిపోయి సర్వస్వతంత్రంగా స్వామివారి దగ్గర నేటికి మనం చేసుకునే ఒక ధైర్యం మనకు వస్తుంది.